హలో గైస్, వెల్కమ్ టు Examdays. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం యంత్ర ఇండియా లిమిటెడ్కి సంబంధించిన ట్రేడ్ అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా మీరు చేయాల్సింది యంత్ర ఇండియా .co.in అనే అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు అఫీషియల్ లింక్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కెరీర్స్లో కనుక వచ్చినట్టయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 57th బ్యాచ్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ ఇన్ ఆర్డినెన్స్ అండ్ ఆర్డినెన్స్ ఈక్విప్మెంట్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి మనకి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 22nd February 2023 నుంచి స్టార్ట్ అవుతాయి. 30 April 2023 అనేది మనకి ఇక్కడ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఈ లింక్ కనుక మనం క్లిక్ చేసి మనం అఫీషియల్ నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా నోటీస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ YIL అంటే సో యంత్ర ఇండియా లిమిటెడ్ ఇది. సో నోటిఫికేషన్ నెంబర్ 1457. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి అండర్ స్కిల్ ఇండియా మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఇండియన్ సిటిజన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ 57th బ్యాచ్. ఓకే, సో దీంట్లో వచ్చేసి ITI అండ్ నాన్ ITI క్యాండిడేట్ ఎలిజిబుల్. దీనికి ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్. ఓకే, సో ఈ యొక్క అప్రెంటిస్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి అఫీషియల్ సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లో మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ డేట్ అనేది 27th February నుంచి ఇచ్చారు. మనకి ఇక్కడ అఫీషియల్ పేజ్లో చూసినట్టయితే మనకి 22nd February నుంచి ఉంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 28th March వరకు ఇచ్చారు క్లోజింగ్ డేట్. కానీ ఇక్కడ వ్యాలిడిటీ వచ్చేసి మనకి April 30 వరకు ఉంది. సో ఇక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డ్యూ టు అన్ఫార్చునేట్ టెక్నికల్ స్నాక్ ఫేసింగ్ వైల్ ద రీడింగ్ ద అప్లికేషన్ పోర్టల్ సో సేమ్ కాన్ టు బి యాక్సెస్డ్. ఓకే, సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది 1st March 2023 నుంచి మనకి అందుబాటులో ఉంటుందని మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో మనకి ప్రీవియస్గా ఇచ్చిన దాంట్లో 27th నుంచి ఇది మనకు 1st March నుంచి స్టార్ట్ అవబోతుంది. ఓకే, సో మీకు అప్లికేషన్ అనేది డోంట్ వరీ, మీకు అప్లికేషన్ అనేది March 4th వరకు 28th March వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే మనకి 4 days లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్. సో మనకి 4 days ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఓకే, సో ఏజ్ లిమిట్ వచ్చేసి 15 years నుంచి 24 years ఉండాలి. మీ యొక్క 24 ఏజ్ మ్యాక్సిమం 24 years ఏజ్ లిమిట్ అనేది March 28, 2023కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి అంటే నాన్ క్రిమిలేయర్ అంటే 8 lakhs కంటే బిలో ఇన్కమ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. అలాంటి వాళ్ళు 3 years రిలాక్సేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కూడా రిలాక్సేషన్ కనుక ఉన్నట్టయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ITI క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ బై ఫర్ ద ట్రైనింగ్ అండర్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ NCVT సర్టిఫికేట్. ఓకే, వీళ్ళకి కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా 10th class యాజ్ అండ్ డేట్ 10th class ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అనేది ఉండి తీరాలి. ఎవరికి? నాన్ ITI క్యాండిడేట్స్కి. అదే మీరు ITI కేటగిరీ క్యాండిడేట్స్కి చూసినట్లయితే డెఫినెట్గా NCVT లేదా SCVT సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, దీంట్లో కూడా వీళ్ళకి 50% మార్క్స్ ఇన్ 10th classలో ఉండి తీరాలి. ఓకే, వేకెన్సీ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ సైట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సైట్, ఈ సైట్ని విజిట్ చేసి మీరు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ట్రేడ్ అప్రెంటిస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు యూనిట్ వైజ్గా ఉంటుంది. హౌ కెన్ అప్లై అయినప్పుడు ఇక్కడ మనకి యంత్ర ఇండియా .co.in అనే వెబ్సైట్లో కెరీర్స్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో 1st March నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ రీసెంట్ సిగ్నేచర్ సో ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ అక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ కూడా మీరు
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్, ఈ యొక్క డాక్యుమెంట్స్ అండ్ ఈ ఎన్సీవీటీ, ఎస్సీవీటీ సర్టిఫికేట్స్ ఫర్ ఐటీఐ పాస్ క్యాండిడేట్స్. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలి ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నట్టు సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద మీ యొక్క అకాడమిక్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ అనేది ఏ విధంగా వీళ్ళు తీసుకుంటారో, ఏ విధంగా మనకి గ్రేడ్ నుంచి పర్సంటేజ్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో మనకి ఇక్కడ టాబ్లర్ ఫామ్ ఇవ్వడం జరిగింది. స్టైఫెండ్ వచ్చేసి మీరు నాన్ ఐటీఐ క్యాండిడేట్స్కి 6,000 పర్ మంత్ ఇస్తారు. ఐటీఐ క్యాండిడేట్స్కి, ఎక్స్ ఐటీఐ క్యాండిడేట్స్ అండ్ ఐటీఐ పాస్ క్యాండిడేట్స్కి 7,000 ఇస్తారు పర్ మంత్ స్టైఫెండ్. ఓకే, సో ట్రైనింగ్ వచ్చేసి మనకి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రైనింగ్ అనేది మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని కరెక్ట్ ఉంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా తీసుకెళ్తారు. ఓకే, సో ఇక్కడ ఆర్డినెన్స్ ఈక్విప్మెంట్ ఫ్యాక్టరీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆథరైజేషన్ అండర్ ద గవర్నమెంట్ రికగ్నైజేషన్. పేమెంట్ వచ్చేసి మీకు ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్ 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్. మనకి ఒకసారి వేకెన్సీస్ చెప్పాను కదా, వేకెన్సీస్ మనకి స్టేట్ వైజ్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏపీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి మ్యాక్సిమం 278 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్లో. ఓబీసీ వాళ్ళకి 118, ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 14, మొత్తంగా చూస్తే 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోండి, టర్నర్, పెయింటర్, గ్యాస్, మెకానిస్ట్, తర్వాత మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, ఓకే, ఫిట్టర్, ఇలాంటివి ఉన్నాయి. ఓకేనా, సో స్టేట్ వైజ్గా మనకు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్ వైజ్గా చూసుకోండి, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ స్టేట్లో మీ యొక్క వేకెన్సీస్ చూసుకొని ఉంటేనే అప్లై చేసుకోండి. ఓకే, సో ఇది మనకి మొత్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన నోటిఫికేషన్. ట్రేడ్ అప్రెంటిస్ నాన్ ఐటీఐకి 6,000, ఐటీఐ క్యాండిడేట్స్కి 7,000 స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. 1st మార్చ్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు క్లియర్గా అన్ని డీటెయిల్స్తోని అప్లై చేసుకోండి. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే, డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్జామ్డేస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.